ఒక బాంబ్ బ్లాస్ట్ చేసే దాని గురించి ఆడు చచ్చిపోతే చచ్చిపోని ఇండియన్ సోల్జర్స్ చనిపోతే ఎవడు నా కొడుకులు ఉన్నారు తప్ప మాకు అవసరం లేదు. 2 నిమిషాలు తట్టుకోలేరు కొడుకులు ఎవరు. ముస్లింస్ ఎక్కడ ఉన్నా ముస్లిం చూస్తే ఎవరికైనా కోపం వస్తుందా రాదా? మరి మనకేం పట్టింది? నేను ఒక హిందువుగా దీన్ని నేను ఖండిస్తున్నా. ఇది అయితే మాకు ఇష్టం లేదు, ఇండియన్స్ కి అయితే హిందువులకి ఇష్టం లేదు, ఇండియన్స్ కూడా ఇష్టం లేదు. ఎవడో మాకు తెలియని వాడి కోసం మీరు నిరసనలు తెలియజేసేదండి ముస్లింస్. ఇప్పుడు అదే కదా నేను చెప్తున్నా, ఒక ఇండియన్ సోల్జర్స్ చనిపోతే ఎవడు దాని గురించి మాట్లాడరు, నిరసనలు తెలియజేయరు. ఒక బాంబ్ బ్లాస్ట్ చేసే దాని గురించి ఎవరు నిరసనలు తెలియజేయరు. మరి ఎవడో చచ్చిపోతే వాని దేశంలో వాడు చచ్చిపోతే చచ్చిపోని వాడు ఏం చేస్తే మనకెందుకండి? మన దేశంలో ఎవరైనా చచ్చిపోతే వాళ్ళు నిరసనలు తెలియజేస్తున్నారా? పోనీ మన దేశంలో ఏదైనా జరిగితే వాళ్ళు నిరసనలు తెలియజేస్తున్నారా? భారతదేశంలో ఇది జరిగిందని చెప్పేసి మరి మనకేం పట్టింది? ఇప్పుడు ఏదన్నా మాట్లాడితే సనాతన ధర్మం గురించి మాట్లాడారు, ఇండియా వీళ్ళు పబ్లిక్ ఒక్క సైడ్ వారి సైడ్ అంటారు కదా, మరి దీన్ని ఏమంటారు? మరి దీన్ని చూస్తే ఎవరికైనా కోపం వస్తుందా రాదా? ముస్లింస్ ఎక్కడ ఉన్నా ముస్లింసే, ఇండియన్స్ ఎక్కడ ఉన్నా ఇండియన్సే. ఇక్కడ ఉండే వాళ్ళు ఇక్కడే ఉంటాం. ఇక్కడ ఉన్నంత ఫ్రీడమ్ గా అక్కడికి వెళ్ళి నిరసన తెలియజేస్తామంటే వాళ్ళు ఒప్పుకోరు కదా. తప్పులేదు. మరి ఇక్కడ మేము బతకడానికి మాకు ఇబ్బందిగా ఉంది, మాకు ఈ దేశంలో ఒక రక్షణ లేదు అనే వాళ్ళు వెళ్ళిపోవచ్చు ఇక్కడి నుంచి, మాకు అవసరం లేదు. ముఖ్యంగా ఏంటంటే ఈ దేశ ప్రజలు అందరితో మమేకమై, హిందూ అయినా ముస్లిం అయినా క్రిస్టియన్స్ అయినా ఎంతో ప్రేమ అనురాగాలతో ఉంటాం. ఇక్కడ వాళ్ళు మనల్ని బంధువుల్లా చూస్తారు, మనం వాళ్ళని బంధువుల్లా చూస్తాము. అందరూ ఒకరినొకరిని అర్థం చేసుకొని ముందుకెళ్లే దేశం ఇది. మన దేశంలో ఉన్నట్టు అక్కడికి వెళ్ళేసి మనం ఉంటామంటే 2 నిమిషాలు తట్టుకోలేరు కొడుకులు ఎవరు. 2 నిమిషాలు ఇండియాని చూస్తే తట్టుకోలేరు. మనది మాత్రం వాళ్ళు జెండాలు ఎగిరేసినా గమ్మునుండాలా? ఎలా అది? ఒక అమ్మాయి ఇండియన్ మ్యాచ్ గెలిచిందని చెప్పేసి, ఆ మధ్యలో పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ గెలిచిందని చెప్పేసి ఒక అమ్మాయి ఇండియా జిందాబాద్ అనగానే ఆ అమ్మాయిని చుట్టుముట్టి గొడవలు చేసి కొట్టేదానికి వెళ్ళారు. అలాంటి దేశం గురించి మనకెందుకండి? అలాంటి ఇదిగో ఎన్ని దేశాలు ఇస్లాం కంట్రీస్ ఉన్నా కూడా ఎవ్వరు అబ్జెక్షన్ చెయ్యరు. ఏ దేశాన్ని తిట్టింది కాదు భారతదేశం. ఈ దేశం మీద వచ్చి తినేసి దోచుకుని వెళ్ళిన చెత్త నా కొడుకులు ఉన్నారు తప్ప మన దేశం వెళ్ళి ఇతర దేశాల దగ్గర నుంచి దోచుకొచ్చిందని చెప్పి ఎక్కడ చరిత్రలో ఏ రాజు రాయలా. ఇది మన దేశం గొప్పతనం. ఇక్కడికి వచ్చి దోచుకు వెళ్ళారు తప్ప, అంటే మీరు అనొచ్చు మనం చేత కాదా అనేసి, చేత కాదు, వదిలేసాం. వాళ్ళు బిచ్చగాలన్నప్పుడు ఈ దేశానికే వచ్చి బిచ్చం ఎత్తుకుంటారు తప్ప మనం వెళ్ళి పక్క దేశంలో బిచ్చం ఎత్తుకుంటలేముగా. మన టాలెంట్ మీద ఆధారాలు పడి బతుకుతున్నాయి బయట దేశాలు. మన ఇండియన్ సైంటిస్టులు, మన ఇండియన్ యువత ఆలోచనని మేధస్సుగా చేసుకొని మా దేశం గొప్ప తోటకూర అని బతుకుతున్నాయి తప్ప మేము ఆ దేశంలో ఉన్న సైంటిస్టులను తీసుకొచ్చి మా దేశానికి పనిచేయండి అని మేము అడగల. ఇజ్రాయెల్ కూడా ఇప్పుడు ఏమంటుంది, నెక్స్ట్ టార్గెట్ పాకిస్తాన్ అంటుంది. ఎందుకంటే అణుబాంబులు వాళ్ళ దగ్గర ఉన్నాయి. అణుబాంబులు మన దగ్గర కూడా, ఇప్పుడు అలా కాదు, అణుబాంబులు మన దగ్గర కూడా ఉన్నాయి. ఏమైనా షోకేజీలో టపాస్కాయలు పెట్టినట్టు పెట్టడానికి పెట్టుకున్నారా? టైం వచ్చినప్పుడు మేము ఉపయోగిస్తాం. ఇది భారతదేశం. మేము మా సాంప్రదాయాలు మా పురాణాల్లో నుంచి తీసుకుని అణుబాంబులు కనిపెట్టినాడు కూడా మాకు అణుబాంబుల గురించి చెప్తున్నాడు. ఇండియన్ హిస్టరీలో నుంచి తీసుకొని అణుబాంబులు కనిపెట్టినాడు కూడా మళ్ళీ మాకు చెప్తున్నాడు ఇండియన్ హిస్టరీ గురించి. అవన్నీ మాకెందుకండి? మరి ఇక్కడ ఉన్న ముస్లిమ్స్ అందరికీ విన్నపం, అక్కైనా చెల్లైనా అన్నైనా తమ్ముడికైనా అందరికీ నా విన్నపం, దయచేసి అనదర్ కంట్రీ పర్సన్స్ కి ఎవరు సపోర్ట్ చేయవద్దు. మీకు అంతగా ఉంటే ఆ దేశంలోకి వెళ్ళి నిరసన తెలియచేయండి. ఎవరిని ఉద్దేశించి మాట్లాడింది కాదు.